భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏమన్నా హిందూ వ్యతిరేక పనులు చేస్తే హిందువులు ఎవరిని వదిలేస్తున్నారు అనుకుంటున్నారా? ఏమీ లేదు. నిర్మోహమాటంగా నిలదీస్తారు. ఇప్పుడు అయోధ్య రామాలయం దగ్గర దాంట్లో 100,00,00,000, 200,00,00,000 తేడా జరిగిందంటే ఏ హిందువు కూడా బీజేపీనే కదా తింటే పర్లేదు, లేకపోతే వీహెచ్‌పీనే కదా తింటే పర్లేదు అనుకోవట్లేదు. హిందూ సంఘాలకు కూడా అది తెలుసు. అందుకనినే వినమ్రంగా మాట్లాడారు. బాధ్యతగా మాట్లాడారు. కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు తప్పి తప్పేంటని ఎవ్వడూ అనలేదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మిగతా వర్గాల్లో జరుగుతున్నదేంటంటే, తమ వాళ్ళు తప్పు చేస్తే వెనకేసుకొస్తున్నారు. హిందువులు తమ వాళ్ళు తప్పు చేసినా తప్పే పడతారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, ఆహ్, గోవాలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ₹5.42 అంటే ₹5,42,00,000 ఒక కాంట్రాక్ట్ హిందూ ఆలయానికి సంబంధించింది ముస్లిం కాంట్రాక్టర్‌కిచ్చారు. ఇది ఇప్పుడు సంచలనమైంది. ఏంటయ్యా అంటే, శ్రీ మల్లికార్జున టెంపుల్ కంకోణ ప్రాంతంలో ఉన్నటువంటిది. అల్లా బక్ష్ ముల్లా అనేటటువంటి ఒక ముస్లిం అతనికి రెనోవేషన్ కార్యక్రమాలు, బ్యూటిఫికేషన్ కార్యక్రమాలకు సంబంధించిన కాంట్రాక్ట్ ఇచ్చారు. దాంతో సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం ఎట్లాగా ముస్లింలకు ఇచ్చింది, బా హిందువులకు సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి ఆలయ వ్యవహారాలకు సంబంధించిన కాంట్రాక్ట్ వాళ్ళకి ఎట్లా ఇస్తారు అన్నటువంటి ప్రశ్నని తెర మీదకి తీసుకొచ్చింది సోషల్ మీడియా.